20% కదంటయ్యా. ఇది అన్ని చోట్ల కామనే. ఓకే సార్, కానీ ఒక చిన్న... మాకు అర్థమైంది మీరేం కావాలనుకుంటున్నారు. కరెక్ట్ గా ఓ నెల రోజుల తర్వాత మీరు షేర్లన్నీ కొనేసరికి మినిస్టర్ గారే స్వయంగా ఇది గాలి వార్తని అనౌన్స్ చేస్తారు. ఓకేనా? ఓకే. మరి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? మీరు ఏ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేయమంటే ఆ బ్యాంక్ లో చేస్తాను. స్విస్ బ్యాంక్ అంటే స్విస్ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. స్విస్ బ్యాంక్ ఇప్పుడు పార్లమెంట్ లో పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది అన్నా. బ్రిటిష్ వర్జిన్ ఓకేనా? నువ్వు ఓకే అంటే నేను ఓకే. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ లో ట్రాన్స్ఫర్ చేయగలరా? డన్. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కోసం కావాల్సిన డీటెయిల్స్ అని నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మంచిదయ్యా. సార్, సీఎం గారు ఫైల్ పంపించారు, మీ సైన్ కావాలి సార్. ఈ సిల్వర్ స్టోన్ కూడా తెగ నగరాలు చేసేస్తున్నాడు. సబ్సిడీ కట్ చేసేస్తే సరి. గల్వారు తెలిపోయింది. 500 కోట్లన్నా. అన్నా ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా అన్న. ఏంట్రా? మందు వేస్తే గానీ ధైర్యం సరిపోవట్లేదు. మందు లేకపోయినా నువ్వు అడగచ్చురా. ఏంటి అడుగు. చాలా క్వశ్చన్స్ దేవేస్తున్నాయి అన్న. చాలా ఒకటి అడిగేయాలి. అడగరా. ఈ డ్రెస్ లో నువ్వు ఒకసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవు తెలుసా? మరి ఈ డ్రెస్ కంటిన్యూ చేయకుండా నువ్వు తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటావు అన్న? మరి సన్నాసి అన్నా, నాలాంటి వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారో తెలుసా? దాని లోపల ఉన్న చండాలపు రంగులు కనపడకూడదని. అన్నా ఇంకొక డౌట్ అన్న. ఇంకెన్నున్నాయో అలాగా? ఎన్నొస్తే అన్ని అడిగేస్తాను. ఈ రోజు ఫుల్ మూడ్ లో ఉన్నా. కక్కు. మనకున్న జానడు పొట్ట అది నింపడానికి గుప్పెడు తిండి, సిగ్గు దాచుకోవడానికి 3 అడుగు గుడ్డ, ఉండడానికి 6 అడుగులు నేల. దీనికోసం ఇన్ని వేల కోట్లు గడించి ఏం చేద్దామా నాన్న? పిచ్చాడా, మా నాన్న మాకు సిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడురా. నన్ను అనాథం చేశాడురా. ఏం చేయాలో తెలీదు. ఆడి శవాన్ని తగలేయడానికి కూడా నా దగ్గర సిల్లి కానీ లేదు. అప్పుడు వచ్చిందిరా చాండాల పాలు వచ్చిన. ఆడి శవాన్ని అమ్మేసి డబ్బు సంపాదించాను, అని తగలించాను. ఆ తర్వాత బ్రోకరేజ్ చేశా, జేబులు కొట్టా, చేయకూడని పనులన్నీ చేసి డబ్బు సంపాదించా. కడుపు నిండిపోయింది. రేయ్, అన్న మదం అన్ని మదాలకి మూలం. మరి కడుపు నిండిపోయింది కదా, ఒక ప్లాట్ఫారం దాంతో కమిట్ అయిపోయా. కమిట్ అయిన తర్వాత అనిపించింది, అమ్మని ఇప్పుడు పిల్లలు పుడితే ఈడ పరిస్థితి ఏంటి అని. మా నాన్న నాకు చేసిన అన్యాయం నేను నా బిడ్డలకు చేయకూడదు అని నిర్ణయించుకుని కష్టపడి సంపాదిద్దాం అనుకున్నా. ఎట్టరా, చదువా లేదు. అందుకే ఈ దరిద్రం గుడ్డు పనులన్నీ చేసి కోట్లు సంపాదించా. ఎందుకు? నా బిడ్డలే నాకు ముఖ్యం. వాళ్ళు సుఖంగా ఉండాలి. వాళ్ళ తర్వాత తరాలు తినేస్తా సంపాదించాను రా. నా బాధ వాళ్ళకి రాకూడదు. ఇది నా జీవిత జయం. నువ్వు రైట్ అన్నా. నానా, మార్కెట్ లో కొత్త రేస్ కార్ ఒకటి వచ్చిందంట, కొనుక్కుంటా నానా. అర్పించిన రేస్ కార్ అంటారా? పైన ఎగిరే విమానమే కొనుక్కో. ఆడు కార్ అనగానే ఓకే అనేసావు. మరి నీ పొలకలతో పుట్టిన నన్ను అడగవా? అడుగు. కాదంటే కదా. బాంబేలో రిలయన్స్ వాళ్ళ దగ్గర మంచి అపార్ట్మెంట్లు బుక్ చేశాను, డబ్బులు కట్టాను. అది నన్ను అడగాలంటారా? అడగాల అంట. ఈ డబ్బంతా మీదే. డబ్బంతా మీదేరా, కానీ నా కొడుకులదేరా. నువ్వు రైట్ అన్నా. హాయ్ పెళామ్స్, ఏంటి అలా చూస్తున్నావు? తాగొచ్చానా? తాగలేదా? స్ట్రైట్ గా నడు, చూపించు. తాగలేదా? బాబేడే రూమ్ లో నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు. ఆడికి చాలా విషయాలు చెప్పాలి. ఎరా డాడీ, ఉండిపోయాడు. వద్దండి. నానా, ఈ డబ్బంతా నీదేరా. మన రూమ్ లోకి వెళ్దాం పదండి. ఈ డబ్బంతా నిద్రపోతున్నాడు. సరే, డబ్బంతా వాడిదే, మీరు రండి.
అదే అన్న చెప్పాడు. సరే మీరు రండి. సిద్ధుగా ఈ డబ్బు అంతా నీదే. వస్తారా రారా? ఏ నీకివ్వలేదని బాధ? ఆడికి ఇస్తే ఆడి హ్యాపీగా ఉంటాడు, మన ఇద్దరిని హ్యాపీగా ఉంచుతాడే. నానా ఈ డబ్బు అంతా నీదేరా సిద్ధు, నీదే ఛీ, నా మాట వినండి. ఇవ్వండి. అని చెప్పనివ్వే. తొందరగా తీసుకెళ్ళండి, తొందరగా తీసుకెళ్ళండి. ఏమైందక్క? ఆ దిక్కు మళ్ళీ షేర్లలో డబ్బులు పెట్టేదంటే పెట్టారు. టీవీ చూస్తుంటే షేర్ వాల్యూ పడిపోయిందని తెలిసింది. స్ట్రోక్ వచ్చేసింది. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏరా ఈ రోజైనా కానుగ్గా నా బర్త్ సర్టిఫికెట్ ఇస్తారా? ఇస్తాం సార్, తప్పనిసరిగా ఇస్తాం. అమ్మయ్యా బతికించారా. గురుదక్షిణ సార్, మీకంటే మాకెవరున్నారు? దేశం అప్పుడప్పుడన్నా నిజాయితీగా నడుస్తుందని నమ్మకం కలుగుతోందిరా. కానీ మా పై అధికారి ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పారు సార్. ఏమని? మాస్టర్ కదా, బర్త్ సర్టిఫికేట్ కు ఒక్క 2,000 రూపాయలు తీసుకోమని. కన్సెషనా? కాదు సార్, గౌరవం. గౌరవానికి కన్సెషన్. మరే నన్ను కండానికి మా అమ్మకైన ఖర్చు ఎంతో తెలుసురా? ₹1. రూపాయి విలువ పడిపోయింది సార్. పడిపోతున్నది రూపాయి విలువ కాదురా, ఆ రూపాయి కోసం దిగజారే మీలాంటి వాళ్ళ విలువ. మీ కమిషనర్ గారితో చెప్పు, చస్తే రూపాయి ఇవ్వను. ఆ మాట మీద నిలబడండి. మీరెప్పుడో 1947 లో పుట్టారు. ఆ బర్త్ ప్రూఫ్ చూశారు? అది నయాపూల్లో మెటర్నిటీ రికార్డ్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడికి వెళ్లి తీసుకురండి. అది చాలా? ఇంకా మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నట్టు రిజిస్టర్ సర్టిఫికెట్, వాళ్ళిద్దరూ సంసారం చేయడం వల్ల నేను పుట్టినట్టుగా ఎంఆర్ఓ సర్టిఫికెట్ తీసుకురమ్మంటారా? మీరు అడిగినట్టు డబ్బు ఇస్తే ఏ సర్టిఫికెట్ లో అక్కర్లేదురా. ఎవరి పేరు మీదనే కావాల్సిన సర్టిఫికెట్ మీరు ఇస్తారు. పుట్టిన వాళ్ళకి కూడా కాగితాల్లో మీరు పుట్టిస్తారు. తెస్తాను రా, తప్పకుండా తెస్తాను. తెచ్చాకనే తీసుకుంటాను ఆ బర్త్ సర్టిఫికెట్. నమస్తే మాస్టర్. ఏరా గాని బాగున్నావా? ఏంటి మాస్టర్ అలా ఉన్నారు? వాళ్ళు మా మాటకే కానీ. ఏరా గణపతి ఎలా ఉన్నావు? సిద్ధు బాగున్నాడా? అమ్మాయి ఏం చూస్తుంది? వాళ్ళంతా బానే ఉన్నారు మాస్టర్, మీరేంటిలా? నేను ఇప్పుడే పుట్టాను రా. ప్రభుత్వ ఆసుపత్రిలో బొడ్డు కోయించుకుని పుట్టిన సర్టిఫికెట్ కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా తిరుగుతున్నాను రా. 65 ఏళ్ల ముసలాన్ని తిప్పి తిప్పి 85 ఏళ్ల వాడిని చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఉద్యోగం. మీకెందుకు మాస్టర్ ఇదంతా? నేను క్షణాల్లో చేసి పెడతా కదా. నాకు రావాల్సిన పింఛను లాలోచీలతోనో లంచాలతోనో కాదురా, నా 35 ఏళ్ల సర్వీస్ కు రావాలి. అది నా హక్కుగా రావాలి. అది కాదు మాస్టర్. ఒరే గణపతి, విలువల్ని పాటించాలిరా అని జీవితం అంతా మీకు నేర్పిన నేనే ఆ విలువల్ని తప్పితే ఇంకా ఆ విలువలకు విలువే ఉంటుందిరా. ఇదిగోండి. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఏమిటది? న్యూసా ఇది? సంజీవయ్య పార్క్ లో లవర్స్, దీని మీద ½ అన్ అవర్ ప్రోగ్రామ్ చేస్తారా? న్యూస్ లోనూ ఇదే, బ్రేకింగ్ న్యూస్ లోనూ ఇదే, ఆఖరికి స్క్రోలింగ్ లోనూ ఇదే. సంజీవయ్య పార్క్ లో లవర్స్ ఇన్ సంజీవయ్య పార్క్. టీఆర్పీ రేటింగ్స్ కాదమ్మా కావాల్సింది, సెన్సేషనల్ సోషల్ ఇష్యూస్ పట్టుకోండి, దాని మీద ప్రోగ్రామ్స్ చేయండి. 1,00,000 ప్రాబ్లమ్స్ తో జనం చచ్చిపోతున్నారు, వాటి మీద ఏదైనా ప్రోగ్రామ్స్ చేయండి. హరిని చూడు, సమాజంలో ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరు అని ప్రోగ్రామ్ చేసింది, ఎంత బాగుంది. అలా చేయొచ్చుగా. మొన్న ఓ పొలిటీషియన్ ని ఒక ఛానల్ వాడు ఏకి పెడుతుంటే ఇంకో ఛానల్ వాడు పొగుడుతున్నాడు. ఎవరిని నమ్మాలో అర్థం కాకుండా జనం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు ఛానల్స్ నే నమ్మకూడదనే పరిస్థితి వచ్చింది. మనం చూపించే న్యూస్ జెన్యూన్ గా ఉండాలి, జనానికి ఉపయోగపడాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించాలి. టీఆర్పీ రేటింగ్ దానంతట అదే వస్తుంది. హరిని, మనం నువ్వు చేసిన ప్రోగ్రామ్ బాగుంది, బట్ దట్స్ నాట్ ఎనఫ్. కొత్తది ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? సార్ నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. ఫైన్, గెట్ ఆన్. ఓకే సార్. చెప్పు చంద్రమౌళి. స్క్రోలింగ్ ఆపమని బెదిరిస్తున్నాడా? ½ అన్ అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తానని చెప్పు. ఏం పీక్కుంటాడో పీక్కోమను. ఇది టోటల్ గా మూన్ అన్నమాట. మూనా? నమూనా. ఓ, అదేమో మన వెంచర్ అన్నమాట. ఇదే సెంటర్ లో. ఆ సెంటర్ లోది. ఆ ఫస్ట్ ప్లాట్ ఏమో షారుఖ్ ఖాన్ ది, దాని పక్కదేమో సల్మాన్ ఖాన్ ది, దాని పక్కదేమో ఆమీర్ ఖాన్ ది. అక్కడే దెబ్బతున్నాం. అది హృతిక్ రోషన్ ది. ఓ, అంటే మన తెలుగు హీరోలు ఎవరు కొనలేదు సార్? మన వాళ్ళెవరు ఆ స్టేజీకి వెళ్ళాలా? ఓ. ఈ పక్కదేమో మల్లికా షరావత్ ది. Is it? Yes. సార్ ఎలాగైనా సరే పక్క స్థలం నాకు ఇప్పించండి సార్, ప్లీజ్. అమ్మో కష్టమండి త్యాగిచ్చారు ఒప్పుకోడు. అతను డబల్ ఇస్తానంటున్నాడు. నేను ట్రిపుల్ ఇస్తాను సార్. త్రిపుల ఆ. చదరపు గజం 3 లక్షలు అవుతున్నాయా? పర్లేదు సార్, ఆవిడ నా పక్కన ఉండాలి కానీ 10 లక్షలు ఇవ్వనా?
ఏ వ్యాపారం మంది? ఆల్బమ్ వ్యాపారం సార్. ఆల్బమ్ వ్యాపారం. అంటే ఆల్బమ్ లో ఫోటోలు ఇరికిస్తుంటాం సార్ లేడీస్. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎంత ఇమ్మంటారు చెప్పండి అడ్వాన్స్? ఒక 20 కొట్టండి. 20 తెచ్చాను సార్ కరెక్ట్ గానే. మన హైట్ ఎంత? ఏం తగ్గిస్తారా ఏమన్నా? అది కాదు, మల్లికా షరావత్ అడిగితే చెప్పదు. 5'2" అని చెప్పండి సార్. ఇదిగో సార్ మీకు బ్యాగ్ ఫ్రీ సార్. మీకు కూడా ప్లాట్ లో రాళ్ళు ఫ్రీయే. కూర్చోండి సార్. మంచినీళ్ళు కావాలి. ఆనంద్ మంచినీళ్ళు తీసురా. తీసుకోండి సార్. ఏం కావాలి సార్? బాబు నీకు 35 వయసు ఉంటుందా? అంతేనండి. నీకంట 30 ఏళ్ళు ముందు పుట్టాను, కానీ నేను పుట్టినట్టు నువ్వు సర్టిఫికేట్ ఇస్తే కానీ